హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ న్యూస్. ఇక వీడియోలో చూస్తున్నట్టయితే ఫోన్పే గూగుల్ పేలో బ్యాలెన్స్ పదే పదే చెక్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో అనేది మీకోసమే. ఆగస్టు నుంచి అయితే కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఫోన్పే గూగుల్ పేలో బ్యాలెన్స్ అనేది పదే పదే చెక్ చేస్తుంటారు కదా, వారైతే ఈ వీడియో అనేది తప్పకుండా చూడాల్సిందే. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి పోదాం. మన వీడియోని చివరి వరకు అయితే చూడండి. అలాగే కొత్త వాళ్ళు మన వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో మన ఈ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫోన్పే గూగుల్ పేలో బ్యాలెన్స్ పదే పదే చెక్ చేస్తున్నారా? అయితే ఇది మీరు తెలుసుకోవాల్సింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రస్తుత రోజుల్లో యూపీఐ పేమెంట్స్ యాప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా డిజిటల్ పేమెంట్స్ అయితే చేస్తున్నారు. కాగా యూపీఐ సర్వర్ డౌన్ సమస్యలు రాకుండా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. పదే పదే మీ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇతర యూపీఐ యాప్లలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్న వారైతే రోజుకి ప్రతి యాప్లో అంటే 50 టైమ్స్ మాత్రమే చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అంతకంటే ఎక్కువసార్లు చెక్ చేస్తే మాత్రం ఛార్జ్ పడే అవకాశం అయితే ఉంది. ఈ నిబంధన అనేది ఆగస్టు 1వ తేదీ నుంచి అయితే రాబోతుంది. సో ఈ పదే పదే బ్యాలెన్స్ చెక్ చేయడం వల్ల ఏమవుతుందంటే సర్వర్పై భారం పడి పేమెంట్స్ అనేది ఆలస్యంగా అవుతున్నాయని గుర్తించింది ఈ ఎన్పిసిఐ. అందుకే ఈ నిబంధన అనేది ఆగస్టు 1వ తేదీ నుండి అమలులోకి అయితే తీసుకొచ్చింది. సో ప్రస్తుతం ప్రతి నెల 16 బిలియన్స్ యూపీఐ లావాదేవీలు అయితే జరుగుతున్నాయి. సో ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలో అయితే ఎక్కువగా సర్వర్ సమస్యలు అయితే వచ్చాయి. అందుకు ప్రధాన కారణంగానైతే యూపీఐ ఏపీఐ జరిగిన అధికమైన కాల్స్ కానీ, అనవసరంగా బ్యాలెన్స్ పదే పదే చెక్ చేసుకోవడం, ఒకే ట్రాన్సాక్షన్ని పదే పదే ఫోన్పే గూగుల్ పే ఓపెన్ చేసి చెక్ చేయడం వంటి సమస్యలకు దారితీసినట్టుగా గుర్తించింది. సో వీటన్నిటి వలనైతే ఫోన్పే గూగుల్ పేలో స్లో పేమెంట్ అవుతుందని ఈ ఎన్పిసిఐ అయితే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకైతే కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఫోన్పే గూగుల్ పేలో ఎక్కువసార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం మీరు అది పదే పదే బ్యాలెన్స్ చెక్ చేసుకోకపోవడమే బెటర్ అని నా ఒపీనియన్. సో ఎందుకంటే ఒక లిమిట్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు ఇప్పటిలాగా ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు అయితే బ్యాలెన్స్ చెక్ చేయడానికి అయితే కుదరదు. సో కొన్ని టైమింగ్స్ అయితే ఇస్తున్నారు. ఆ టైమ్స్ దాటిందంటే మీకు కొంత పేమెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాల్సింది. సో యూపీఐలో వచ్చిన ఇది ఆగస్ట్ నుంచి అయితే కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియోని అసలు లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.